అందరికీ నమస్తే అండి. సో ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో గడిచిన 24 గంటల్లో జరిగిన పరిణామాలన్నీ మేబీ మీ అందరికి తెలిసే ఉంటుంది. నిన్న సాయంత్రం అంటే నిన్న రాత్రి వరకు జరిగిన అప్డేట్స్ అన్నీ తెలుసు కదా. నిన్న సాయంత్రం 5 గంటలకేమో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు. దాదాపుగా 8 గంటల వరకు కాల్పుల విరమణ జరిగింది. ఇక పాకిస్తాన్ వాళ్ళు ఏమీ లేదు, ఇండియా కూడా ఏమీ అటాక్ చేయలేదు. కానీ 8 గంటల తర్వాత 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో దాదాపుగా 2 గంటల పాటు పాకిస్తాన్ మళ్ళీ మొదలుపెట్టింది. డ్రోన్లు వదలడం, క్షిపణులు వదలడం మొదలుపెట్టింది. దాంతో పాకిస్తాన్ ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది అని మన దేశంలో బయటకు రావడం, సో అది ఇతర దేశాల వరకు వెళ్ళడం, ఇతర దేశాలు మళ్ళీ పాకిస్తాన్ మీద ఒత్తిడి తేవడం ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో ఓవరాల్గా ప్రస్తుతం అయితే యాజ్ ఆఫ్ నౌ అంటే ప్రస్తుతం అంటే ఇప్పుడు ఆదివారం ఉదయం 9 గంటలకు నేను ఈ వీడియో చేస్తున్నా. ఇప్పుడైతే మాత్రం సరిహద్దు ప్రాంతాలన్నీ సైలెంట్గా ఉన్నాయి. ఎక్కడ కాల్పులు మోతలేదు, సైరన్లు లేవు, డ్రోన్లు లేవు, క్షిపణులు లేవు, ఏమీ లేవు. సో మేబీ నిన్న మరి పాకిస్తాన్ ఎందుకు అలా డ్రోన్లు వదలాలి? ఇక్కడ రేపు ఇరు దేశాల ఉన్నత స్థాయి చర్చలు జరగబోతున్నాయి. ఫస్ట్ డీజీఎంఓ స్థాయి చర్చలు జరగబోతున్నాయి. ఆ తర్వాత విదేశాంగ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతాయి. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దల మధ్య చర్చలు జరుగుతాయి. సో ఈ చర్చలకు ముందు రోజు ప్రశాంతంగా ఉండడం, కాల్పులు ఏమీ లేకపోవడం ఒక రకంగా శుభపరిణామం. అయితే పాకిస్తాన్ కాల్పుల విరమణ వచ్చి అసలు ఈ ప్రపోజల్ పెట్టిందే పాకిస్తాన్ అంట. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసే వరకు ప్రపంచానికి తెలియదు. కానీ డొనాల్డ్ ట్రంప్ నిన్న సాయంత్రం ట్వీట్ చేయడం, ఆ వెంటనే మన విదేశాంగ సెక్రటరీ ఆయన స్పందించడం, అవును కాల్పుల విరమణ పాటిస్తున్నాము, ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుంది అని ఆయన చెప్పడం, ఈవెన్ పాకిస్తాన్ కూడా అఫీషియల్గా చెప్పడం. సో ఇదంతా జరిగింది. సో దీనికి ముందు చైనా కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, G7 దేశాలు కావచ్చు, అన్ని దేశాలు వాళ్ళ ప్రయత్నం చేశాయి. నాట్ ఓన్లీ అమెరికా, నాట్ ఓన్లీ డొనాల్డ్ ట్రంప్, ప్రపంచంలో ఉన్న ప్రముఖ దేశాలన్నీ కూడా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారనమాట. అలా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మళ్ళీ దాన్ని 2 గంటల్లోనే ఉల్లంఘించింది. అలా ఉల్లంఘించడం వలన ఇండియా మళ్ళీ తిప్పికొట్టింది, వాళ్ళు చేసిన దాడులను తిప్పికొట్టింది. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే మాత్రం ఎటువంటివి జరగడం లేదు, కాల్పులు జరగట్లేదు, ఏమీ లేదు. సో రేపు ఏం జరగబోతోంది? రేపు చర్చల్లో ప్రధానంగా చర్చించే అంశం ఏంటంటే మన టార్గెట్ మొదటి నుంచి ఒకటే, పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉన్నంతకాలం భారతదేశానికి ముప్పే. వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఒక 2 ఏళ్ల తర్వాత అయినా సరే మళ్ళీ మన మీదకి వస్తారు. సో ఉగ్రవాదం లేకపోతే పాకిస్తాన్కి మనకి సమస్య లేదు. ఈ POK సమస్య అంటారా, ఎప్పటి నుంచి ఉన్నదే. దాన్ని ఏదో కొన్ని చర్చ సయోధ్య ద్వారా పరిష్కరించుకుంటున్నారు. పరిష్కారం కాకపోయినా ఆ విషయంలో ఇప్పటికిప్పుడు వివాదం అయితే కాదు. కానీ ఇప్పటికిప్పుడు యుద్ధానికి కారణం ఏంటి? పహల్గామ్లో దాడి జరగడమే కదా. పహల్గామ్ దాడి ఎవరు చేశారు? పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులే కదా. అసలు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఎందుకు పెంచి పోషించాలి? వాళ్ళకి అఫీషియల్గా అంత్యక్రియలు నిర్వహించాల్సిన అవసరం ఏముంది? అసలు ఒక డౌట్ ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీని ఉగ్రవాదులే నడిపిస్తున్నారేమో, అందుకే పాకిస్తాన్ అంతగా రెచ్చిపోతుందేమో భారత్ విషయంలో. నిజంగా పాకిస్తాన్ పాలకులకు తెలియదా? అక్కడ ప్రధానమంత్రికి తెలియదా? అక్కడ విదేశాంగ శాఖ మంత్రికి తెలియదా? అక్కడ ప్రజాప్రతినిధులకు తెలియదా? అక్కడ అధికారులకు తెలియదా? మన బలంతో పోలిస్తే భారతదేశం బలం ఎక్కువ, మన బలంతో పోలిస్తే భారతదేశంలో క్షిపణులు ఎక్కువ ఉన్నాయి, ఆయుధాలు ఎక్కువ ఉన్నాయి, అస్త్రాలు ఎక్కువ ఉన్నాయి, మనం వాళ్ళతో మ్యాక్సిమం 10 రోజుల కంటే ఎక్కువ యుద్ధం చేయలేము అనే విషయం వాళ్ళకి తెలియదా? తెలిసి వాళ్ళు అలా రెచ్చిపోరు, కంట్రోల్ చేస్తారు. కానీ ఇక్కడ సరిహద్దుల్లో కంట్రోల్లో ఉండట్లేదు అంటే మేబీ పాకిస్తాన్ ఆర్మీ సైన్యం దాన్ని మొత్తాన్ని ఉగ్రవాదులే నడిపించి ఉండాలి, వాళ్ళే లీడ్ చేసి ఉండాలి. సో అందుకే భారతదేశం రేపు పొద్దున్న పెట్టబోతున్న ప్రపోజల్స్ ఇదే, ఉగ్రవాదులు లేకుండా చేయాలి, అవసరమైతే వాళ్ళని అప్పగించాలి, లేదా వాళ్ళని సంహరించడానికి అంటే వాళ్ళ స్థావరాలు ధ్వంసం చేయడానికి ఇండియాకి ఛాన్స్ ఇవ్వాలి. ప్లస్ భవిష్యత్తులో ఎప్పుడూ కూడా కాల్పులు జరపకూడదు. ఇక సింధు నదీ జలాలు ఉన్నాయి కదా, ఈ సింధు నదీ జలాలు ఏదైతే ఒప్పందం నిలిపివేశామో అది పాకిస్తాన్ ఫస్ట్ రైట్ చేసే పాయింట్. అది మీరు సింధు నదీ జలాలు ఒప్పందం నిలిపివేశారు, అందుకని మేము మీ మీద యుద్ధానికి వచ్చాము, మీ మీద కాల్పులు జరిపామని పాకిస్తాన్ అనొచ్చు. సో దానికి కూడా ఒక సొల్యూషన్ చూపించాలి. మీరు ఉగ్రవాదులు మీ దేశంలో ఉన్నారు కదా, మీరు పెంచి పోషిస్తున్నారు కదా అని. సో మనం ఇక్కడ సింధు నదీ జలాల విషయంలో, వాణిజ్యం విషయంలో తగ్గితే ఖచ్చితంగా పాకిస్తాన్ నైతికంగా పైచేయి సాధిస్తుంది. ఇంత ప్రయత్నం చేసి వేస్ట్ అయిపోద్ది. పాకిస్తాన్ రైట్ చేసే కంటే ఫస్ట్ మనం రైట్ చేసి మన షరతులు, మన డిమాండ్లు అమల్లోకి వస్తే, పాకిస్తాన్ ఒప్పుకుంటే అప్పుడు వాళ్ళకి సింధు నదీ జలాల విషయంలో ఒక వెసులుబాటు ఇవ్వచ్చు. సరే ఒప్పందాన్ని అమలు చేస్తామని చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ చర్చలు కూడా కొంచెం కీలకం కాబోతున్నాయి.
కొన్ని ఒప్పందాలు కూడా కీలకం కాబోతున్నాయి. ఇది మొదటి దశ చర్చలు మాత్రమే. కేవలం రేపు కూర్చుంటారు. రేపటి తర్వాత మళ్ళీ రెండో దశ, మూడో దశ ఉంటాయి. ఈ దశల్లో ఎక్కడ మళ్ళీ పీఠముడి చిక్కుముడి వీడకపోయినా, మళ్ళీ ఉద్రిక్తతలు తలెత్తినా నెక్స్ట్ రాబోయే యుద్ధం ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి తన్నుకున్న దాకా వెళ్ళి మళ్ళీ కూర్చొని కాంప్రమైజ్ అవుదామని కూర్చొని ఆ కూర్చునే క్రమంలో వాగ్వాదం పెరిగితే అప్పుడు కసి, కోపం, ఆవేశం పెరిగిపోతాయి. వీళ్ళని ఇలా కాదు, వీళ్ళని ఈసారి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని చెప్పి వాళ్ళైనా రెచ్చిపోవచ్చు, వీళ్ళైనా రెచ్చిపోవచ్చు. సో అప్పుడు ఇప్పుడు వరకు మన దేశం యుద్ధం చేయలే. వాళ్ళు చేసిన యుద్ధాన్ని ఆపారు అంతే. వాళ్ళ వెన్నెముకను విరిచే పనిలోనే ఉన్నారు. వాళ్ళ మూలాల మీద దెబ్బ కొట్టే పనిలోనే ఉన్నారు. సో నిజంగా మన వాళ్ళు డ్రోన్లు, క్షిపణులు, లేదంటే మిసైల్స్, లేదంటే అస్త్రాలు పాకిస్తాన్ మీద వదల. సో అది కనుక ఇండియా చేస్తే పాకిస్తాన్ దెబ్బతినేస్తుంది. ఇప్పుడు చర్చలు ఒకవేళ విఫలమైతే నెక్స్ట్ లెవెల్లో అమెరికా లేదా చైనా లేదా రష్యా లాంటి దేశాల నుంచి కూడా ప్రతినిధులు పాల్గొంటారు. అప్పుడు సఫలమైతే ఓకే, అప్పుడు రెండు దేశాల ప్రధానులు కానీ లేదా రెండు దేశాల విదేశాంగ ప్రతినిధుల సమక్షంలో కానీ చర్చలు జరుగుతాయి. ఒకవేళ ఈ దపదపాల చర్చల్లో విఫలమైతే, సఫలీకృతం కాకపోతే, ఎవరూ కాంప్రమైజ్ కాకపోతే నెక్స్ట్ యుద్ధం మాత్రం తీవ్రంగా ఉంటుంది. అది 1971లో జరిగిన యుద్ధ తీవ్రత అంత స్థాయిలో ఉంటుందా, లేదంటే 99లో జరిగిన స్థాయిలో ఉంటుందా, లేదా అంతకు మించిన స్థాయిలో ఉంటుందా అనేది మనం ఊహించడం కూడా కష్టం అన్నమాట. సో చర్చల తర్వాత జరిగే యుద్ధ తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనేది గమనించాలి. థ్యాంక్ యూ.